ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి, నాగుల పంచమి రోజు వ్లాగ్, చిన్న వ్లాగ్ అండి. చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మార్నింగే స్టార్ట్ చేశానండి, పిల్లల లంచ్ బాక్స్ తోటి వీడియోని అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకు ఆ రోజు క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. ఇంకా మరొక సైడ్ వచ్చేసి పాలైతే పెట్టానండి. మళ్ళీ రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాను. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూసి ఎలా ఉందనేది అవి కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకైతే చేరుతుందండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇక్కడైతే సింపుల్ క్యారెట్ ఫ్రై అండి. మామూలుగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పప్పులు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి నేనైతే కొంచెం పప్పులు అయితే ఎక్కువనే యాడ్ చేస్తానండి. లైక్ మినప్పప్పు, శనగపప్పు అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం కదండి, క్యారెట్ పీసులు, అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను ఆనియన్స్ అయితే యాడ్ చేయనండి ఈ క్యారెట్ ఫ్రైలో. ఇంకా నైటే గిన్నెలన్నీ సింకులలో క్లీన్ చేశానండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మార్నింగే కిచెన్లోకి రావాలనిపిస్తుంది. ఎన్ని వంటలైనా ఈజీగా చేయాలనిపిస్తుంది కదండి. మీలో ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే గిన్నెలు కడగకపోతే మార్నింగే చాలా వర్క్ ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇంకా రైస్ అయితే ఒక 2 minutesలో రెడీ అయిపోతుందండి. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసేయాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నారు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు నాగుల పంచమి కదండి, ఇంకా గుళ్ళో అయితే పసుపొట్లు ఇద్దామనేసి అయితే 1 day బిఫోర్ నైట్ అయితే ఇలా అయితే నానబెట్టానండి, శనగలు పెసర్లని. ఇంకా పిల్లల షార్ట్ బ్రేక్ వచ్చేసి జంతికలు అయితే పెట్టానండి. మేమైతే మురుకులు అంటామండి, కొంతమంది అయితే జంతికలు అంటారు కదా. ఇంకా మా సైడ్ అయితే మురుకులు అనే అంటారండి. అవైతే షార్ట్ బ్రేక్ కోసం అయితే పెట్టాను. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి, వామ్లోకి వచ్చేసింది. ఇంకా నేను ఇంట్లో కూడా నెలగౌరమ్మని అయితే పెడతానండి. నెలంతా పెడతానండి, శ్రావణం అంతా పెడతాను. ఇంకా ఫ్రైడే పసుబొట్లు కూడా ఇస్తానండి. ఇంకా పూజ వ్లాగ్స్ అయితే ఏం పెట్టనండి, ఎవరి పద్ధతిలో వాళ్ళైతే చేసుకుంటారు కదా, అలా అనేసి అయితే పూజ వ్లాగ్స్ అయితే పెట్టను. ఇంకా క్యారెట్ అయితే ఫ్రై అయిందండి. దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఎల్లిపాయ దంచి అయితే వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకా పిల్లలిద్దరు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయితే అవుతున్నారండి. ఇంకా నేను ఇక్కడైతే పిల్లలకైతే పాలు పోస్తున్నానండి. డైలీ అయితే పాలు తాగరండి ఇష్టంగా. కార్తీక్ అయితే తాగుతాడు, కానీ నిత్య అయితే అంత ఇష్టంగా అస్సలు తాగదండి. మార్నింగే కొంచెం వామిటింగ్ వచ్చినట్టయితే చేస్తుంది. కాకపోతే వీక్లీ ఒక 2 times అయినా పోస్తానండి మార్నింగ్ పాలు. చూస్తున్నారు కదా, క్యారెట్ ఫ్రై అయితే ఒక 2 minutes అయితే రెడీ అయిపోతుంది. వీడియోనైతే ఎక్కువ తీయలేదండి, కొద్దిగానే తీసాను. ఇలా అయితే ఒకసారి క్యారెట్ రైస్ అయితే ట్రై చేయండి, క్యారెట్ ఫ్రై. ఇంకా నాగుల పంచమి కదండి, ఇంకా గుడికి వెళ్ళాలి, ఇంట్లో చాలా అయితే పని ఉందండి. ఇంకా మొత్తం ఇంకా వీడియో తీస్తే ఇంకా టైం సరిపోదు కదండి. గుళ్ళో కూడా నేనేం వీడియో తీయలేదండి, చాలామంది ఉంటారు కదా, అందుకోసమే ఇంకా తీయలేదండి. ఇంకా పిల్లలకైతే బూస్ట్ అయితే కలిపి పాలైతే పోస్తున్నాను. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, అదైతే కలిపేసి ఇంకా బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకా పిల్లలైతే మరొక సైడ్ అయితే పాలు ఇచ్చేసానండి, బిస్కెట్లు అద్దుకొని అయితే తాగేస్తారు. మా పిల్లలకు సపరేట్గా రైస్ కర్రీ పెట్టడము అలవాటు లేదండి. చిన్న ఉన్నప్పటి సంది ఇలా ఏదో అయితే రైస్ అయితే చేస్తాను.
లైక్ క్యారెట్ రైసు, బీట్రూట్ రైసు, టమాటా రైసు, మళ్ళీ పులిహోర అన్నం ఇలాగైతే చేసి బాక్స్లో అయితే పెడుతుంటానండి. ఇంకా వాళ్ళకు సపరేట్గా కర్రీ పెట్టి రైస్ పెడితే వాళ్ళు అంత ఇష్టపడరండి. ఇలాగైతే ఇష్టంగా తింటారు. ఇంకా మా కార్తిక్ అయితే అంత ఏమంటారు మంచిగా అయితే కలుపుకోవడానికి అయితే రాదండి కర్రీ ఈ బాక్స్లలో. అందుకోసమే నేనైతే ఇలాగైతే పెడుతూ ఉంటాను. ఇంకా మా నిత్యకైతే ఈ రైస్ చాలా ఇష్టం అండి. తను టేస్ట్ కోసం కొంచెం అడిగిందండి. ఇంకా అందుకే కొంచెం అయితే చేతిలో పెట్టాను. ఇంకా బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇంకొక స్పూన్ వేసి పెట్టేస్తే వాళ్ళు ఈజీగా తింటారండి. ఇంకా వాళ్ళకు సపరేట్గా రైస్ పెట్టి వాళ్ళకు ఇంకా టైం కూడా ఉండదు కదండి. మనము సపరేట్గా రైస్ పెట్టి వాళ్ళు కలుపుకొని తినడానికి కూడా టైం ఉండదు. ఇలా స్పూన్స్ ఏమంటారు కర్చీప్లో ఫోల్డ్ అయితే చేసి ఇంకా పెట్టేస్తానండి. ఇంకా పిల్లలకైతే ఈజీగా లంచ్ బాక్స్ తినడానికి అయితే ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పటి అయితే ఇలాగే పెడతానండి. సపరేట్గా అయితే కర్రీ ఎప్పుడు పెట్టను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా హాయ్ అందరు ఎలా ఉన్నారండి. నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఇంట్లో వర్క్ అయితే చాలా ఉందండి. ఇంకా బట్టలు మడత పెట్టాలండి. ఇంకా ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళి రావాలండి. ఇవాళ వచ్చేసి నాగుల పంచమి కదండి. ఇంకా పుట్టకు వెళ్ళి పాలు పోసి ఇంకా పసుబొట్లు కూడా ఇవ్వాలండి. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి ఇంకా గుడికి అయితే వెళ్ళాలండి. చూస్తుండండి, మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశాను వ్లాగ్. ఇంకా ఇల్లు కొంచెం ఏమంటారు పిల్లలు వెళ్ళాక ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఇంకా అవన్నీ సర్దుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాలి. చూస్తుండండి, నైట్ వరకు అయితే కంటిన్యూ చేస్తాను వ్లాగ్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు కూడా ఫోల్డ్ చేసి ఎవరి ప్లేస్లో వాళ్ళకైతే పెట్టేశానండి. ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఆ రోజు నాగుల పంచం ఉండే కదండి. ఇంకా గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా పరమాణం కూడా తీసుకువెళ్ళాలండి. ఇంకా క్విక్గా ఇవన్నీ పనులైతే చేయాలండి. పుట్టకు కావాల్సిన పూజ సామాన్లు కూడా సర్దుకోవాలి. ఇంకా గుడిలో కూడా పసుబొట్లు ఇస్తానన్నాను కదండి, అవి కూడా ప్యాక్ చేసుకోవాలండి. అందుకోసమే ఇంకా డీటెయిల్గా అయితే ఏం వీడియో తీయలేదండి. నార్మల్గా ఏదైతే వర్క్ చేశానో అవైతే చూపిస్తున్నాను. ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసుకొని నైవేద్యం చేసినప్పల్లా నేనైతే స్టవ్కి అయితే బొట్లు అయితే పెడతానండి. తర్వాత కుక్కర్లో అన్నం అయితే పెట్టాను పరమాన్నం కోసము. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, శనగలు పెసర్లు 2 కలిపి అయితే నానబెట్టాను పసుబొట్ల కోసం. ఇంకా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి కూడా పసుబొట్టు అయితే ఇచ్చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళానండి. టెంపుల్కి వెళ్ళి ఇంటికి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసామండి. మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను కదండి. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఈరోజైతే నాగుల పంచమి కదండి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి పుట్టకైతే పాలు పోసి ఇంకా శ్రావణం కదండి, పసుబొట్లు అయితే ఇచ్చి గుడిలో ఇంకా ఇంటికైతే వచ్చానండి. ఇంకా శ్రావణం కదండి, ఇంట్లో గౌరమ్మని కూడా పెడతానండి నేను. నెల గౌరమ్మ అంటారు కదా, అదైతే శ్రావణం అంతా పెట్టి ఇంకా గౌరమ్మని అయితే పూజలు చేస్తానండి. నెలంతా పెట్టి అయితే ఇంకా అమ్మవారికి అయితే పూజ చేస్తాను డైలీ. ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా ఆ రోజు వచ్చేసి టమాటా పప్పు రైస్ అయితే మార్నింగే వండేసాను కదండి. ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఏమీ లేదు. ఇంకా అక్కడికైతే వీడియో స్టాప్ చేసి ఇంకా నైట్ వచ్చేసి కంటిన్యూ చేశానండి. ఇంకా మార్నింగ్ నుంచి పడ్డ గిన్నెలన్నీ క్లీన్ చేశానండి. ఇంకా మా అక్క కూడా వచ్చిందండి ఈవినింగ్ అవర్లో. ఏదో చిన్న వర్క్ ఉంటే వచ్చింది. మా అక్క వస్తూ ఇంకా
కరివేపాకు పొడి, మళ్ళీ మామిడికాయ తొక్కు అయితే తీసుకొచ్చిందండి. చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా టిఫిన్స్ అయితే తింటాం కదా, ఇంకా ఆ రోజు అయితే టిఫిన్స్ అయితే ఏం చేయలేదు. నార్మల్గా ఇంకా మనకు మామిడికాయ తొక్కు ఉంటే తెలుసు కదండి, మంచిగా వేడి వేడి అన్నంలో మామిడికాయ తొక్కు వేసుకొని తినడం ఇంట్లో అందరికి ఇష్టం అండి. ఇంకా అన్నమే పెట్టేశాను నైట్ వచ్చేసి. ఇంకా ఈ తొక్కు వేసుకొని అయితే నలుగురం తినేసామండి. చాలా బాగుందండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని తినడము, పక్కనే ఒక ఉల్లిపాయ పెట్టుకొని నంచుకొని తినడం అయితే చాలా ఇష్టం అండి మా నలుగురికి. ఇంకా అందుకే చాలా డేస్ తర్వాత నైట్ ఇలా రైస్ అయితే వండడం. ఇంకా నేను కూడా తినాలండి ఇప్పుడు వచ్చేసి. మా పిల్లలు ఇంకా మా వారైతే తినేసి పడుకున్నారండి. అంతేనండి ఈ వ్లాగ్ వచ్చేసి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తామండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తెలుసు కదండి, ప్లీజ్ ఒక లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.